హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో పుల్లటి మామిడికాయతో గోదావరిల స్టైల్లో అదిరిపోయే చిట్టు రొయ్యల మామిడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ముందుగా స్టవ్ మీద ఒక కూర దాకలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని వేసుకోవాలి. ఈ పచ్చిరొయ్యల్ని ఒక 2 minutes వేగనిచ్చాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు ఒక గరిటెతో లో టు మీడియం ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ ఉల్లిపాయలు అయితే మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి కూర దాకా పైన మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయలు మగ్గిందో లేదో తెలుస్తుంది. కాసేపు అయితే ఉల్లిపాయలు మగ్గాలని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసాము. మూత పెట్టేసి ఓపెన్ చేస్తే మనకి ఆయిల్ అయ్యి బాగా తేలి మనకి ఉల్లిపాయలు అయితే చాలా బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. చిట్టి రొయ్యలు మామిడికాయ కూర పర్ఫెక్ట్ గా ఉండాలంటే పొల్లటి మామిడికాయ అయితే తీసుకోండి. మనకి పునాస మామిడికాయ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో కాసేపు వీటిని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలు చీరినవైతే వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీ వండుతున్నాం కాబట్టి కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవడం బెస్ట్. అప్పుడు మనకైతే నీసు వాసన అయితే ఉండదన్నమాట. కారం వేసుకున్న తర్వాత ఈ కారం అంతా ఇందులోకి బాగా కలిసేలాగా కాసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ వేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు వేసి దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ కూర ఉడికిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి అద్దిరిపోయే చిట్టు రొయ్యల మామిడికాయ కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. గోదావరి స్టైల్ అయితే ఈ డిష్ చాలా ఫేమస్. వేడి వేడి అన్నంలో మామిడికాయ ముక్క కలుపుకొని అలా చిట్టు రొయ్యలు కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి చిట్టు రొయ్యలు మామిడికాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.